పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేయాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో మొత్తం 17 కాలేజీలు ఆంధ్రప్రదేశ్ కు మంజూరయ్యాయి. వీటిలో 5 కాలేజీలను వైసీపీ హయాంలో నిర్మించి అడ్మిషన్లు కూడా పూర్తి చేశారు. మరో 2-3 కాలేజీలు దాదాపు నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. ఈలోపు ప్రభుత్వం మారడంతో మెడికల్ కాలేజీల నిర్మాణాలు ఆగిపోయాయి. నిజానికి కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి మరో 5 కాలేజీలను పూర్తి చేసి అడ్మిషన్లు కూడా జరిపించేది. పైగా కేంద్రంలో కూడా ఎన్డీఏ సర్కారే ఉంది. కానీ కూటమి పాలకుల్లో మెడికల్ కళాశాలల్ని సొమ్ము చేసుకోవాలనే తలంపు ఉండడంతో నాంచివేత ధోరణి ప్రదర్శిస్తోందనే ఆరోపణలు లేకపోలేదు. ఎట్టకేలకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు 4 కాలేజీలకు టెండర్లను కూడా కూటమి సర్కార్ ఆహ్వానించింది. కేవలం ఆదోని మెడికల్ కాలేజీకి మాత్రమే, అది కూడా ఒకే టెండర్ దాఖలైంది. సదరు సంస్థతో ఒప్పందం చేసుకోవాలని చంద్రబాబు వైద్యారోగ్య శాఖ అధికారుల్ని ఆదేశించారు. ఇదే సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పీపీపీ విధానంపై వెనక్కి తగ్గేది లేదని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. పీపీపీ విధానంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అలాగే ఏ ఒక్కరూ ముందుకు రాని నేపథ్యంలో చంద్రబాబు పునరాలోచన చేస్తారేమో అన్న చిన్న ఆశ పౌర సమాజంలో ఉండింది. అబ్బే, అలాంటిదేమీ లేకపోగా మరింత దుందుడుకుగా వెళ్లాలనే నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం ఎవరూ ముందుకు రాని నేపథ్యంలో చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేయడానికి మరిన్ని ప్రోత్సాహకాలు అందించేందుకు ఆలోచించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అనుసరించి వయబిలిటీ గ్యాప్ ఫండ్ సహా ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. వయబిలిటీ గ్యాప్ ఫండ్ ప్రోత్సాహకం అంటే 60% ఆర్థిక చేయూత. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 30% భరించాల్సి ఉంటుంది. మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించకపోవడానికి ప్రధాన కారణం నిధుల కొరత అని పాలకులు చెబుతున్నారు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులంటూ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ యాదవ్ తదితరులు బీద అరుపులు అరుస్తూ, మరోవైపు 60% ఆర్థిక చేయూతతో పాటు ఇతర ప్రోత్సాహకాలు అందించాలని ఆదేశించడం ఆందోళన, ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓవైపు డబ్బులు లేవంటూనే ఇలా ప్రజాధనాన్ని ఇష్టానుసారం ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు కట్టబెడతారనే ప్రశ్నలు పౌర సమాజం నుంచి వస్తున్నాయి. దీని వెనుక భారీ దోపిడీ కుట్ర దాగి ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రోత్సాహకం అంతా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఇక ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడి ఏముంటుందనే ప్రశ్న ఎదురవుతోంది. ప్రభుత్వ పెద్దలు తమ బినామీలకు మెడికల్ కాలేజీలను అప్పచెప్పి ప్రజల సొమ్ముతో కాలేజీలను నిర్మించుకుని శాశ్వతంగా ఆర్థిక వనరుల్ని ఏర్పాటు చేసుకోవాలనే పన్నాగం దాగి ఉందనే ఆరోపణలకు ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాల్సి ఉందని ఈ వ్యవహారాలను సునిశితంగా గమనిస్తున్న మేధావులు అంటున్నారు. దీనిపై ప్రొఫెసర్ నాగేశ్వరరావు, తెలకపల్లి రవి లాంటి వారు కూడా వివిధ విశ్లేషణలు చేశారు. మీడియాలోనూ ఈ వ్యవహారంపై రెండుగా చీలిపోయింది. ఒకటి మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించేది, రెండోది ప్రైవేటీకరణను వ్యతిరేకించేది. అయితే పీపీపీ విధానంలో చంద్రబాబు సర్కార్ వేయనున్న అడుగులు అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి అని ప్రజా సంఘాలు అంటున్నాయి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అసమంజసమని, ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో వ్యక్తమైన నిరసన గళాన్ని గవర్నర్ కు వినిపించామని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన 1 కోటి సంతకాల పత్రాలను గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అందించారు. దేశ చరిత్రలో ఇది అరుదైన ప్రజా ఉద్యమమని అన్నారు. పీపీపీ అనేది పెద్ద కుంభకోణమని, ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి మరలా ప్రభుత్వమే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం అన్యాయమని మాజీ సీఎం జగన్ అన్నారు. దీనికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తామని, పీపీపీకి వ్యతిరేకంగా పోరాడతామని తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే ఊరుకోబోమని తెలిపారు. ప్రజలకు అందాల్సిన ఉచిత వైద్యం హక్కును కాపాడుకునేందుకు పోరాడతామని చెప్పారు. ఏటా 1000 కోట్లు వెచ్చిస్తే 5 ఏళ్లలో మొత్తం కళాశాలలు పూర్తి చేయొచ్చని, ఆ పని చేయడం లేదని తెలిపారు. భవిష్యత్తు తరాలపై ప్రభావం చూపేలా ప్రభుత్వ నిర్ణయం ఉందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు అందుబాటులో ఉండాలనే ప్రభుత్వ పాఠశాలలు నడుపుతున్నారని, బస్సులు అంతేనని, మరి వైద్యం ఎందుకు దూరం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత ప్రశ్నించారు. పేదలకు వాటిని అందించాలనే ఉద్దేశంతోనే బాధ్యతగా భావించి నిర్వహిస్తున్నామని అన్నారు. ఇలా అన్ని ప్రైవేటీకరిస్తూ పోతే దోపిడీకి చెక్ పడదని, ప్రజలు సేవలు పొందాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇన్ పేషెంట్ గా చేరాలంటే కనీసం 5,000 వసూలు చేస్తారని, కనీస వస్తువులతో రూమ్ కావాలంటే 10,000, ఐసీయూలో 50,000 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అందువల్లే ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తుంటే వాటిని కూటమి ప్రభుత్వం మరలా ప్రైవేటు వ్యక్తులకే అప్పచెపుతోందని జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మెడికల్ కళాశాలలో సిబ్బందికి 2 ఏళ్లకు 120 కోట్లు జీతాలకు ఖర్చు అవుతుందని, 10 మందికి 1,200 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఇదో కుంభకోణమని మాజీ సీఎం జగన్ అన్నారు. 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్లు ఖర్చు చేయలేదా అని
జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వాటిని పూర్తి చేస్తే వైఎస్ఆర్సీపీకి క్రెడిట్ వస్తుందన్న అక్కస్తో చంద్రబాబు వాటిని పీపీపీకి అప్పగించారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం అతిపెద్ద స్కామ్ కు పాల్పడుతుందని వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు ప్రజల ఉసురు తీస్తున్నారని, 1 కోటి మందికి పైగా చేసిన సంతకాలే ప్రైవేటీకరణ నిర్ణయంపై వెల్లువెత్తిన ప్రజా నిరసనలకు నిదర్శనమని, ప్రభుత్వ నిర్ణయంపై ఇది ఖచ్చితంగా రెఫరెండమే అని వైఎస్ఆర్సీపీతో పాటు ప్రజా సంఘాలు కూడా గొంతెత్తుతున్నాయి. 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలను అధికారంలోకి రాగానే చంద్రబాబు నిలిపివేయడం వెనుక కుట్ర ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కమిషన్ల కక్కుర్తితోనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి ముందస్తు కుట్రేనని, ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. కాలేజీల ప్రైవేటీకరణతో పాటు అప్పనంగా ఆస్తులు అప్పగిస్తున్న చంద్రబాబు అదనంగా 2 ఏళ్ల పాటు 1400 కోట్ల జీతాలు ప్రభుత్వం నుంచి చెల్లించాలన్న నిర్ణయం మరో భారీ కుంభకోణమని అంటున్నాయి. దీనిపై టీడీపీ వర్షన్ వేరేలా ఉంది. చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే వీటిపై సమీక్షించి బాధ్యులను బోనెక్కిస్తామని హెచ్చరికలు చేస్తుంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానా పూర్తిగా కొల్లగొట్టే కుట్ర దాగి ఉందనే అనుమానాల్ని ప్రభుత్వం ఏ విధంగా సమర్థించుకుంటుందో వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. స్టే కనెక్టెడ్ టు ఖ్యాతి కనెక్ట్స్.